నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. అదే మెడికల్ కాలేజీలకు సంబంధించి టెండర్లను అయితే ఆహ్వానించారు. ఓ పక్క వైసీపీ అయితే చెలో మెడికల్ కాలేజీ పిలుపునిచ్చింది. ఎట్లా చూడొచ్చు? ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ బీజేపీ వాళ్ళు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే కదా. అంటే వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే వీళ్ళేమో మెడికల్ కాలేజీలు అమ్మి వచ్చాను. ఏమైనా బైబాక్ ఒప్పందం ఏమైనా ఉందా? ఏపీవీపీ అయితే చిన్నపిల్లల అభంశోభం తెలియని చిన్నపిల్లలతో రాజకీయాలు ఎందుకు? వీళ్ళు రాజకీయాలు చేయడానికి కదా. తెలుగుదేశం చేయూతిస్తే ఎదమాలు వేసుకొని గెలిచారు కదా మా నెత్తికి. నోర్లు పడిపోతాడు ప్రజా సంక్షేమం, ప్రజలకు కావాల్సిన వస్తువులు అంటేను 100 కోట్లు టిడ్కో ఇల్లు రిలీజ్ చేసేస్తే సరిపోద్దని పొద్దునో మాట, మధ్యాహ్నం మాట, సాయంత్రం మాట మాట్లాడి విష్ణుకుమార్ రాజు కూడా మాట్లాడేస్తున్నాడు కదా. మరి మెడికల్ కాలేజీల అంశంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 139.50 లక్షలు ఇచ్చారని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఆయన? ఇది అంశం ఎందుకు టైబుల్ ఐటమ్ కావట్లేదు? కూటమిలో ఉన్నారు కాబట్టి, కూటమిలో ఉన్నారు కదా, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు కాబట్టి దానికి వీళ్ళు ఫుల్ సహకారం, వీళ్ళు మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు కాబట్టి దీనికి పూర్తి సహకారమా? ఇదేనా బైబ్యాక్ అగ్రిమెంట్? దీనికోసమేనా కూటమి అంటే? రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని అప్పనంగా ఎత్తేయడానికి మీరు ఎంచుకున్న కొత్త విభిన్న పథకం కూటమే. చెప్పమనండి ఆన్సర్. ఏమంటే ఎవరికి అనుమానం రాకుండా ఏబీవీపీ వెళ్తున్నా. కానీ చిన్నపిల్లలు ఏం చేస్తారు? చదువుకుంటున్నారు కాబట్టి, చదువులు విలువ తెలుసు కాబట్టి ఆ పిల్లలు ఖచ్చితంగా ఉద్యమం చేస్తారు. కానీ మీ బాధ్యత ఏమైంది? దీంట్లో ప్రతిదానికి ఎక్స్క్యూజ్ తీసుకుని రాజకీయాలు అలవాటు అయిపోయి మీడియా అలా తయారు చేసింది వీళ్ళకి. మీరే అంటున్నారు ఓ సీనియర్ జర్నలిస్ట్ అండి ఏబీవీపీ చేస్తుందా? వ్యతిరేకిస్తుంది. ఏబీవీ ఉద్యమం చేస్తున్నట్టే కదా. వ్యతిరేకిస్తుందంటే అర్థం ఏంటి? ఉద్యమే అంటే ఏదో ప్రేమ పెళ్లి చూడండి, పిల్లలు తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేసుకున్నట్టు పని అయితే అయిపోద్ది కదా. చేత జీవోలు రిలీజ్ చేస్తారు. నారాయణ గారు యథాన్ని పెట్టడానికి జీవోలు రిలీజ్ చేస్తారంటే చెప్పండి, నాకే అభ్యంతరంలే. నారాయణని ఉద్యమకారుడా, లేకపోతే ఏ ప్రాతిపదిక మీద రాజకీయ ఆరంభకుడా, లేకపోతే ఆరంభ సౌరత్వాలు పలికే వ్యక్తి, కేవలం బిజినెస్ చేసేవాడిని రాజకీయాలకు కూడా తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కూడా రాజకీయాలు చేసేస్తామని తీసుకురండి. రాజ్యసభలో తీసుకెళ్ళి చేస్తారు, బిజినెస్లు చేస్తారంటే ఓకే. మీరు చెప్పినట్టు పిపిపి పద్ధతిలో టెండర్లు పిలిచారు కాబట్టి నారాయణ తీసుకుంటాను ఛాన్స్ వాళ్ళకే ఉంటాయి. మిగిలిన వాళ్ళకి భయం, ఎవడ భయం అనుకుంటుంది కదా. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి తెలిసినట్టు భయం ఉన్నాడు. సీఎం రమేష్, బీటెక్ రవి ఇలాంటి వాళ్ళందరూ ఎగేసుకుని వస్తారా? ఆయన మోమాట లేకుండా నెక్కచ్చిగా చెప్పాడు. మా అయితే ఇంకో టర్మ్ గెలుస్తారేమో చూద్దాం. అయితే గీత అయితే ఇప్పుడు ఎవరు కదా. బీజేపీ మౌనం దేనికి వహిస్తుంది? ఇప్పుడంటే కామినేని గారు కాదు కదా, 17 సంవత్సరాలు మెడికల్ ఎంబీబీఎస్ చదివిన సీట్ కాదు కదా. ఎందుకే అడుగుతుంటాను ఇప్పుడు ఏ నిమిషానికి కానిషన్ ఈ బీజేపీ వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం అని. అంటే ఇక్కడ వాళ్ళకి పెద్దగా ఓట్లేవు కాబట్టి రాష్ట్రాన్ని అమ్మేస్తారు ఇష్టం వచ్చినట్టు. ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వం స్థాపించిన మెడికల్ కాలేజీని వాళ్ళకి నచ్చినట్టు అమ్మేయడానికి, వ్యాపారాలు చేయడానికి వస్తున్నారు బీజేపీ వాళ్ళు. చేయూత పథకాల కింద టీడీపీ ధర్మం అని మీరు చెప్తున్నట్లు మెడికల్ కాలేజీ పీపీపీ విషయంలో జోక్యం చేసుకుంటే విశాఖ దాంట్లో విభాగాల వారీగా ప్రైవేటీకరణ వాళ్ళకి తెలుగుదేశం జోక్యం చేసుకోకుండా బైబ్యాక్ అగ్రిమెంటా? ఇప్పుడు ఇన్ని బీగాల పైన పల్లా శ్రీనివాసరావు గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడిన స్టీల్ ప్లాంట్ విషయాలే కదా. మాట్లాడి ఎలక్షన్ ముందు మాట్లాడడం అని అవే కదా. వాళ్ళు అడ్డుపడితే ఇప్పుడు 164లో టీడీపీ సభ్యులు మొత్తం దీనికి అడ్డుకట్ట పడుతుంది కదా. మరి అందుకని దీన్ని వదిలేశారా? ఇదైతే ఓకే, అదే వదిలేయండి అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇది రాష్ట్ర ఆస్తులు అమ్ముకోవడాక దానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి కూటమి కాదన్నమాట. అది చెప్పండి చాలు. చెప్పండి సార్. మీరే అనుబంధ సంస్థే కదా బీజేపీకి. ఏది 6,000 6,000 వల్ల ఏమైనా ఉపయోగం ఉంటే చెప్పండి. ఉపయోగం అని కాదు, 6,000 వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు బీజేపీ పునరాలోచనలో పడాలి. 6,000 వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. కానీ అనుబంధ సంస్థ వ్యతిరేకిస్తున్నప్పుడు బీజేపీ పునరాలోచించుకోవాలి కదా. ఆర్ఎస్ఎస్ ఎన్ని విషయాలు వ్యతిరేకించట్లేదు, హిందూ% ఎన్ని విషయాలు వ్యతిరేకించట్లేదు. వాళ్ళ పని వాళ్ళకి అయిపోతుందా లేదా? అంచేత అనుబంధ సంస్థల గురించి ధరించి డిస్కషన్ టేబుల్ ఐటమ్ గురించి చేయకూడదు. వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువు విలువలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఏవీపీ పిల్లలు ఖచ్చితంగా ఉద్యమం చేస్తారు. వీ నీడ్ టు గివ్ కన్సర్న్ ఫర్ దెమ్. బట్ వీళ్ళ బాధ్యత లేదన్న విషయాన్ని వీళ్ళైతే చూపించండి. ఇది మాట్లాడుతున్నప్పుడు అనుబంధ సంస్థలు, 6,000 చిన్నపిల్లలు ఈ డిస్కషన్లు తేకండి. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు పునరాలోచన చేయడానికి ప్రభుత్వం ఎందుకని మేనమేషాలు లెక్కేస్తుంది? అక్కడ స్టీల్ ప్లాంట్ క్వశ్చన్ చేయబడుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు దీని క్వశ్చన్ చేస్తే స్టీల్ ప్లాంట్ విషయం వీళ్ళు క్వశ్చన్ చేయాలి కదా. ఇది కామన్ అండర్స్టాండింగ్. ఇది ప్రజలకు రేస్తే చేయాలి. నాకు ఎంతకన్నా ఇంకేం లేదు. దీనికే వీళ్ళు పొత్తెట్టుకున్నారు. రాష్ట్ర ఆస్తులు ఆరతపల్లిలో అలా శంకరాభరణంలో శంకరశాస్త్రి కట్టి ఆరతపల్లిని పెట్టి తిప్పినట్టు అరచేతిలో కర్పూరం వెలిగించి మనకి అయ్యి బాబు వాళ్ళకి మంటంతా లోరుస్తున్నారు అనిపించుకునేలా చేసి కర్పూరం ఆరతపల్లిలో పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. దీని మీద ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ ముఖ్యంగా పునరాలోచన చేస్తే డ్యామేజ్ ఏమైనా ఉంటుందా? ఎందుకు ఉంటుంది? సిగ్గు వచ్చిందని చెప్పొచ్చు, సిగ్గుపడ్డారని చెప్పొచ్చు. అంటే అక్కడ మైలేజ్ వైసీపీకి వెళ్తుంది కదా. ఎందుకు వెళ్తుంది? కాలేజ్ పెట్టినాడు, కాలేజీ పెట్టుడికి హక్కు ఉంటుందా ఉండదా? అదే బాబు నా ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ శాఖ ప్రభుత్వం వెనక్కి తగ్గింది, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు అయ్యి అనే ఇది వస్తుంది కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయడానికి ఈ మేనమేషాలు హైడ్రా ఇల్లు పొక్కలేని తోసేస్తారంటదండి.
ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తానని చెప్పి ఇంట్లోంచి కట్టుబట్టలతో బయటకు వచ్చి కూల్చుకొని తప్పలు కొట్టుకొని దీపావళి క్రిస్మస్ అని బ్రహ్మానందంగా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు చేయరు కదా. విముఖత తెలియజేస్తారా తెలియజేయరా? అరే నాకు మున్సిపాలిటీ అప్రూవల్ ఇచ్చింది, నా దేవస్థానికి రిజిస్టర్ ఆఫీస్ గారు రిజిస్టర్ చేశాడు, ఈ ఎదవలు ఇద్దరిని వదిలేసి నా జీవితం ఎందుకు నాశనం చేస్తున్నాను ఫస్ట్ రీసెంట్ తెలియజేస్తారా చేయరా? అదే అక్కడ జరుగుతుంది. మేము ఇన్ని అనుమతులు తీసుకొచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు, కేంద్ర ప్రభుత్వం కన్సర్న్లు ఇన్ని తీసుకుని వస్తే ఏమీ కాకుండా ప్రైవేట్ వాడికి ఆర్త పనులు పెట్టి ఇచ్చేస్తారా అని అడగరా? దీని మీద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం మాట్లాడదా? ఎందుకు మాట్లాడదా? అన్నిటికీ టైం వస్తుంది. అంటే ఇచ్చింది వాళ్ళే అనుమతి కదా, గవర్నమెంట్ కాలేజీ నడుపుకోవడానికి అనుమతి ఇచ్చారు. దాని గవర్నమెంట్ కాలేజ్ సీట్ వాల్యూ ఎంత, మేనేజ్మెంట్ కోట రేట్ ఎంత, చాలా వేరియేషన్. ఈ 2 వేరియేషన్స్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అబ్జర్వ్ చేయదు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడైతే ఆంక్షలు పెట్టాలి కదా ఎంసీ. అన్నీ పెడతారు సార్. మొదలు ఒత్తించగానే ఇది బాంబు పేలిపోద్దంటే ప్రతి దీపావళి డాములు పేలుతూనే ఉంటుంది. ఎన్ని తుస్సుమంటాయో అలా తుస్సుమని వాటిలో ఇది ఒకటి. ఇప్పుడు నిజంగా వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు చేసిన పని ఖర్చమైన పని అనుకుంటే ఇవాళ మెడికల్ కాలేజ్ దగ్గర గొడవలు చేస్తున్న వైఎస్ఆర్సీపీని ఎందుకు గృహ నిర్బంధాలు చేస్తుంది? విడుదల రజని కానీ మార్గాని భరత్ని కానీ ప్రతి నియోజకవర్గంలో పిడుగురాలకు వెళ్ళకుండా విడుదల రజని నిర్వహించారు. రాజమండ్రికి వెళ్ళకుండా మార్గాని భరత్ని అక్కడ ఉన్న ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఎంబట్రాంబకి అయితే పోలీసులు నోటీసులు ఇచ్చి నా పిడుగురాలకు వెళ్ళడానికి అనుమతి లేదని. ఇవన్నీ దేనికి చూపిస్తున్నారు? When your heart is very pure and your thought process is very clear and your intentions and conditions towards the prosperity of AP state అన్నప్పుడు దేనికి భయం పడుతున్నారు? దేనికి విలువరిస్తున్నారు? నాయకులను అయితే రానికుండా గృహ నిర్బంధం చేస్తున్నారు. మీరు చెప్పింది బాగానే ఉంది. పబ్లికలీ సెల్ఫీలు తీసుకుని పెడితే సోషల్ మీడియా ఉంది కదా, జరుగుతుంది. అదే మన దగ్గర తప్పేలా ఛానల్ ఉన్నాయి కదా, ఎందులోనే మేము చూపించాం అని ధైర్యం ఇచ్చారనుకోండి ఏమవుతుంది? కానీ వాళ్ళు సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉందో ఒక 2 నిమిషాలు అయితే తెలుస్తుంది. నాయకుడు లేకపోతే ప్రజలు కదలరు అనుకున్న రోజులు ఎప్పుడో పోయాయి. నాయకుడు లేని సమాజం నిర్మించడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడో పూనుకుంది. ఆ పూనుకున్న అవుట్కమ్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క వ్యక్తులు సిద్ధాస్తులై ఇవాళ దాని గౌరవ కార్యక్రమాలు ఎలా ఉంటే చూదిరిగింది. మొదలైంది ఇంకా ఇవాళ ప్రజల వైసీపీ కార్యకర్తలు అనుకోవాలి. ఏదైనా అనుకోండి, అది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తులను ప్రజలే పరిరక్షించుకునే పిలుపు ఒక నాయకుడు ఇచ్చారు అనుకోండి, అది ఎవడన్నా అవ్వచ్చు. అంటే ప్లాన్ బిలో భాగమా? ఏలో నాయకులు అరెస్ట్ చేస్తే బిలో కార్యకర్తలు కానీ ప్రజలు కానీ రావాలని ఆబ్వియస్లీ అదే ఉంటుంది సార్. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతే ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న అబ్రివేషన్లో ప్రతిదానికి ప్రజలను ఒక పాత్రధారులు చేశారనుకోండి, ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు లాఠీ చార్జ్ అనుకోండి, అంబటరాంబాబు లేదంటే విడుదల రజని, మార్గాని భరత్, అలా ఎవడ దొరికితే వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కొట్టచ్చు, సంతోషం, జైల్లో పెట్టచ్చు. ప్రజలు ఎంతమంది పెడతారు? దట్ ఈస్ డెఫినెట్లీ లీడ్స్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జైలు బరో కార్యక్రమం. ఏమవుతుంది? ఏమైనా ఎమర్జెన్సీలో ఉన్నాం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. అంచేత ఎందుకు ఏమిటి ఎలా అన్న దగ్గర ఆ బాబు మోహన్ లాగా మీకు ఇంట్లో కూర్చొని ఒకసారి ఫస్ట్ ప్రశ్నించుకొని అవుట్కమ్ నారాయణ చెప్పిన పెట్టకథలు ఎన్నుకొని వస్తే ప్రజాస్వామ్యంలో నారాయణకి విలువ ఏంటో ఈసారి గెలిచాడు. నేను మొన్న చెప్పినట్టు మీకు వయోపరిమితి విషయంలో ఎన్టీఆర్ మేనమేషాలు లెక్క పెట్టలేదు కదా, వెనక్కి తగ్గడానికి పెట్టారా? వీడు తగ్గేదేటి పోయేదేటి, రెండోసారి ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు అందరూ. అది వేరు. నేను అనేది అది కాదు. వయోపరిమితి విషయం బిల్లు మీద ఆయన వెనక్కి తగ్గి ఉపసంహరించుకున్నారు కదా, ప్రజలకు ఇబ్బంది అవుద్దని. అలా ఎందుకు ఫాలో మిగతా ప్రభుత్వం? నేను అదే చెప్తున్నాను సార్. ఎంప్లాయ్మెంట్ విషయంలో కన్సర్న్ అన్న దగ్గర అతన్ని తప్పుదారి పట్టించిన వాళ్ళ గురించి ఆలోచించే మనస్తత్వం కొంతమంది నాయకులకు ఉంటుంది. అందుకే వాళ్ళని మహానాయకులు అంటారు, వాళ్ళని ప్రజానాయకులు అంటారు. ప్రజల కోసం నేను ఒక మెట్టు తగ్గినా ఒక మెట్టు ఎక్కినా అన్న దగ్గర ఆలోచించే దానికి మీనమేషాలు లెక్క పెట్టడానికి మహానాయకులకి నాయకులకి అదే తేడా. అతను ఒక్క క్షణం ఆలోచించలేదు. ఎంప్లాయీస్ డిసెంట్ తెలియజేయడంలో వాళ్ళు తెలియజేసిన డిసెంట్కి అతను ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో దానికి సమాధానం చెప్పాడు. అందుకే అతను మహానాయకుడు అన్నాడు. వీళ్ళు దింపేసినంత మాత్రం ఎన్టీ రామారావు గారిని ఎవరైనా చరిత్రలో చెరపగలరా? ఈ రోజుకి మనం సందర్భం వచ్చినప్పుడు మహానాయకుడనే మాడుతున్నాం, గొప్ప నాయకుడనే మాడుతున్నారు తప్ప ఆయన ఎవరు తక్కువ చేయట్లేదు కదా. ప్రజారంజక పాలన, ప్రజాస్వామ్య హితంగా పరిపాలించిన వాళ్ళు చరిత్రకారులు, చరిత్ర పురుషులు. ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేసింది, సెట్ అవ్వలేదు, అందుకని అనొచ్చు. ప్రతి నిర్ణయం మానవ తప్పిదాలు లేకుండా మనిషి పుట్టుకే లేదు. ఆ తప్పును సరిదిద్దుకున్నాడే మహానుభావుడు అవుతుంది. తప్పును సరిదిద్దుకోకుండా ముందుకెళ్ళిపోతే నేను చేసింది నేను పట్టిన కొందేళ్ళకి 3 అనుకుంటే డ్యామేజ్ ఎక్కువ ఉండదు. అప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. డ్యామేజ్ ఉండకుండా ఎందుకు ఉంటుంది? ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.